ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము భక్తుడైన యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే స్నేహితుడైన బిల్దదు ఆవేదనలో ఉన్న యోబును ఆదరించుచు ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, నీ నివాస స్థలములో నుండి చెడుతనమును పాపమును తొలగించి వేసి దేవుని వాక్యమును నీ హృదయంలో నీవు చోటివ్వగలిగితే దేవుడు నీ నివాస స్థలమును అనగా నీ కుటుంబమును ఆత్మీయతలోను ప్రేమలోను సమృద్ధిలోను ఐక్యతలోను ఆరోగ్యంలోను వర్ధిల్లింప చేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు నీ నివాస స్థలమును వర్ధిల్లింప చేయాలంటే మొదటిగా నీవు నీ నివాస స్థలములో నూనె అనే పరిశుద్ధతను కలిగి ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు గనుక నీవు కూడా పరిశుద్ధత కలిగి జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే నీ నివాస స్థలములో నూనె అనే ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమ లేనివాడు నావాడు కాదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నీవు ప్రేమను కలిగినట్లయితే కనుక నీ నివాస స్థలమును దేవుడు వర్ధిల్లింప చేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే నీ నివాస స్థలములో నూనె అయిన ఐక్యతను నీవు కలిగి ఉండాలి. ఐక్యత కలిగి నీవు జీవించినప్పుడు నీ నివాస స్థలాన్ని దేవుడు వర్ధిల్లింప చేస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అటు ఐక్యత నీవు నీ కుటుంబంలో కలిగి జీవించినప్పుడు నీ నివాస స్థలాన్ని దేవుడు వర్ధిల్లింప చేస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, నీ నివాస స్థలములో నుండి నీ కుటుంబంలో నుండి నీవు చెడుతనమును తొలగించి పాపమును తొలగించి దేవుని యొక్క సన్నిధికి దేవుని యొక్క వాక్యానికి నీవు స్థానం ఇచ్చినట్లయితే గనక నీ నివాస స్థలమును అంటే నీ కుటుంబాన్ని దేవుడు ఆత్మీయతలో వర్ధిల్లింప చేస్తాడంట, ప్రేమలో వర్ధిల్లింప చేస్తాడు, సమృద్ధిలోను ఐక్యతలోను ఆరోగ్యంలో కూడా నేను వర్ధిల్లింప చేస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింప చేయనట్లుగా అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాకరుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. నీ నివాస స్థలమును వర్ధిల్లింప చేస్తానని నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. ఆయా వాక్యములోను ఆయా వాక్యానికి మేము చోటించినట్లయితే, నీకు మేము మా గృహంలో చోటిచ్చినట్లయితే కనుక మా నివాస స్థలాన్ని వర్ధిల్లింప చేస్తానని వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నావు. ప్రేమలో వర్ధిల్లింప చేస్తానన్నావు, ఆరోగ్యంలో వర్ధిల్లింప చేస్తానన్నావు, ఆత్మీయతలో కూడా మమ్మల్ని వర్ధిల్లింప చేస్తానన్నావు తండ్రి. మమ్మల్ని వర్ధిల్లింప చేసేటట్లుగా అయా మేము నీకు చోటిచ్చే వారంగా ఉండడానికి సహాయం దయచేయండి. విశ్వాసంలో దినదినము ప్రభ బలమైన పునాదిని మేము వేసుకోవడానికి, ఆత్మీయతలు వర్ధిల్లడానికి సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.